హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను ఎంతో కమ్మగా ఉండే రవ్వ కేసరి చూపిస్తానండి. చాలా ఈజీగా చాలా బాగుంటుంది. ఎంతసేపు ఉన్నా గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు, ఇలా గుమ్మడి గింజలు వేసుకున్నాను నేను. తర్వాత నల్ల ద్రాక్ష ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇవి అన్నీ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు రవ్వ వేసుకుంటున్నాను. ఇందులో మొత్తంగా నేను అరకప్పు నెయ్యి యూజ్ చేస్తున్నాను. కొంచెంగా మీకు కావాలంటే 1 కప్పు నెయ్యి అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను 1 కప్పు రవ్వకి అరకప్పు నెయ్యి వేసుకున్నాను. కొంచెంగా ఫస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసాను, తర్వాత వేసాను. ఇలా కొంచెంగా వేసుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతూ ఉంటుంది. అప్పుడు మనం పక్కన స్టవ్ మీద వాటర్ హీట్ చేసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్ళు వేసుకొని మనం వేడి చేసుకోవాలి. ఇందులో నేను కలర్ ఏమీ వేయట్లేదు కాబట్టి కుంకుమ పువ్వు వేసుకున్నాను. మీకు కావాలంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేను సాఫ్రాన్స్ వేస్తున్నాను. ఇది మంచిగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది చూసారా, చక్కగా కలర్ అయితే వచ్చేసింది. ఇలా కలర్ వచ్చిన వాటికి మంచి రంగు వచ్చింది కదా. ఇప్పుడు అందులోకి వాటర్ వేసుకోవాలి. మనం మరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీద చిల్లే అవకాశం ఉంటుంది. కొంచెం స్టవ్ చిన్నగా పెట్టేసుకొని మొత్తంగా వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్ అన్నీ ఇంగిపోయాక ఇప్పుడు 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీకు కొంచెం కావాలంటే 3/4 కప్పు అయినా వేసేసుకోవచ్చు. ఇలా చక్కెర అంతా కరుగుతూ ఉంటుంది. మరి గట్టి పడకుండా చూసుకోవాలి. ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టేస్తే గట్టి పడుతుంది. అలా కాకుండా ఇలా చక్కెర కరగంగానే కొంచెంగా ఇలాచి పొడి క్రష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, నట్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంత కమ్మగా ఉండే రవ్వ హల్వా రెడీ అయిపోయిందండి. చాలా చక్కగా ఉంటుంది. దేవునికి నైవేద్యంగా పెట్టడానికి కానీ, అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా చేసి పెట్టేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతసేపు ఉన్నా ఇలా సాఫ్ట్గానే ఉంటుంది, గట్టి పడకుండా. మనం కరెక్ట్గా కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.